ఏంటండి ఏం మాట్లాడరే? మీ తల్లి కూతురిద్దరికే నా మీదెంత నమ్మకం ఎప్పటి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. అదేంటి నాన్న, పెళ్లి పీటల మీద విశ్వరూపం చూపిస్తా నన్ను పీటల మీద కూర్చోబెడతా అన్నావు కదా. కొంపదీసి తమాషాగా అన్నారా ఏంటి? ఛ, కూతురు పెళ్లి విషయంలో తమాషాలు చేస్తానా ఏంటి? ఖచ్చితంగా దీన్ని ఇంటి కోడలు చేసి తీరతా. గిరి గిరి, ఈవిడొస్తుందేంటి? అక్క, ఏం చేస్తున్నారు? ఈ చీరలేంటి? పెళ్లి కదా అత్తయ్య, ఎప్పుడు ఏ చీర కట్టుకుంటే బాగుంటుందా అని. పెళ్లి నీది కాదే, నా కొడుకుది. అయినా చీరలు కట్టడమేంటే? ఎప్పట్లాగే మోడర్న్ డ్రెస్సులు వేసుకో. పీటల మీద మోడర్న్ డ్రెస్ లో కూర్చోవచ్చా అత్తయ్య? నువ్వు పీటల మీద కూర్చోడమేంటే? అంటే తనకు కూడా కళ్యాణ గడియలు వస్తే అప్పుడు ఏం చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తుంది. గిరన్నయ్య, ఆ? గిరన్నయ్య, అనుకున్నాను ఇంకా రాలేదేంటా అని. అదెందుకొస్తోంది? నువ్వెందుకొచ్చావో చెప్పావా? ఆవిడెందుకొస్తుందో తెలియడానికి. గిరన్నయ్య, రా సిస్టర్, నీ గురించి అనుకుంటున్నావు. ఏమని? పెద్ద సిస్టర్ వచ్చింది కదా, ఇంకా నువ్వు రాలేదేంటా అని. ప్రతిదానికి ముందు తయారైపోతావే. మరి నీకంటే ముందొచ్చింది నేనే కదే. ఇంతకీ మీరొచ్చిన విషయం ఏంటొదినా? ఆదిగాడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదే, ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను. మరి ఆవిడెందుకొచ్చిందో? నేను ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఆది నీకు పెంచిన కొడుకే, మరి నాకు కన్న కొడుకు. ఆ విషయం ఇక్కడ ఎవ్వరికి నువ్వు కొత్తగా ఏం చెప్పక్కర్లేదులే. అదేంటి సిస్టర్స్, మా బావ ఈ సంబంధం ఖాయమంటున్నాడు కదా. అదే కదా మా బాధ. మేవెంత చెప్పినా మా మాట ఎక్కడా వినడం లేదు. అందుకే ఏదో ఒకటి చేసి నువ్వే ఈ పెళ్లి ఆపాలి. అరే, మేము అదే అనుకుంటున్నా వదినా. ఓసి నీ అమ్మ కడుపులు గాల నా ప్రాణంతా గంగలో కలిపేసేట్టున్నారు కదే. మీరు పెళ్ళాపాలనుకోవడం ఏంటి? నా పెళ్లి చేయాలి కదా. ఏమే, మీరు కాసేపు కామ్గా ఉండలేరా? అది కాదు గిరి, నువ్వు ఆది పెళ్లి ఆపాలనుకున్నావా? అవును సిస్టర్. గుండమ్మా, ఏంటి తాతయ్య? నా మాటినమ్మా, నువ్వు ఈ పెళ్లి చేసుకోకు. తప్పకుండా వచ్చేయండి. ఏంటి మమ్మీ పిలిచావు? రెడీ అయ్యావో లేదో అని పిలిచాను. అవును, గుండం ఎక్కడ? గదిలోనే ఉంది. పాపం ఇష్టం లేని పెళ్ళని డల్ గా ఉంది. మరి మీ తాతయ్య ఎక్కడా? నాకేం తెలుసు? నాకు తెలుసు. మీ పిన్ని చూసిన సంబంధం ఎలాంటిదో తెలుసా? ఆ పెళ్లి కొడుకు మావయ్య, ఇక్కడేం చేస్తున్నా? అది గుండమ్మా. గుండమ్మా, కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదమ్మా, దగ్గరుండి తీసుకొద్దామని. మండపానికి వెళ్ళడం ఏంటి? పీటల మీద కూర్చోబెట్టి దీని మెళ్ళలో 3 ముళ్ళు పడే వరకు తన దగ్గర నేనే ఉండి చూసుకుంటాను మావయ్య. మమ్మీ బయలుదేరదామా? రాకుండమ్మా, రా. రండి మమ్మీ. ఏంటి మావయ్య, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏదైనా మాట్లాడాలా? ఏం లేదులేమ్మా. ఉంది, మీరెందుకలా ఉన్నారో నాకు తెలుసు. ఏంటి మమ్మీ? అదేనే,
ఇంతకాలం మనవరాళ్ళిద్దరూ ఆయన కళ్ళ ముందే ఉన్నారు. ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని అత్తారిళ్ళకి వెళ్ళిపోతారు కదా, అది ఆయన బెంగ కదా మావయ్య. లోకేశ్వర్ లాగా గుండమ్మ కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారిని పంపించుంటే నాకు ఈ బాధ ఉండేది కదే. అసలు నువ్వేం చేస్తున్నావో తెలియక టెన్షన్ పడుతున్నానే రాక్షసి. మైండ్ వయసులు చాలు కాని వెళ్ళి కారు తీయండి. గుండమ్మ వెళ్దాన్రా. ఏమైంది లోకేశ్వరి అలా చూస్తున్నావు? ఆఖరిసారిగా ఇంటిని చూస్తున్నాను మమ్మీ. ఆఖరిసారిగా ఏంటి? అంతే కదా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇక నేను ఇంటికి వచ్చే అవసరం ఉండదు కదా. పెళ్ళైన పుట్టిల్లు ఇదే కదా లోకేశ్వరి. పెళ్ళైన ఆడవాళ్ళకి అన్ని మెట్టినిల్లే అంటారు కదా. అంటే ఏంటి? పెళ్ళైతే నా మొహం చూడవా? మా ఆయన మొహం చూడ్డానికే టైం అంతా సరిపోతుంది కదా మమ్మీ. ఎదిగో కాకి, నాకు పెళ్ళై నేను అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వే మా మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓసే, అప్పగింతలు పెళ్ళైన తర్వాత చేస్తారే. పెళ్ళైన తర్వాత మీతో మాట్లాడే టైము, పుట్టిల్లు వదిలి వెళ్ళిపోతున్నానని బాధపడే టైము ఉంటుందో ఉండదోనని ఆ ఏడుపు ముందే ఏడుస్తున్నాను మమ్మీ. ఏడ్చింది చాలు గాని పద టైం అవుతుంది. పద. అమ్మ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలియదు గాని ఈ బాబీ గారి ప్లాన్ మాత్రం వేరే ఉంది. ఏంటది? చెప్తారు. రేయ్, టెన్షన్ పెట్టకుండా ఏం చేస్తున్నావు చెప్పరా. సారీ. కనీసం కాస్త క్లూ అయినా ఎవరా? పెళ్లి సమయానికి కళ్యాణ మండపం నుంచి 2 ప్రేమ పక్షులు ఎగిరిపోబోతున్నాయి. మండపంలో ప్రేమ పక్షులు ఎవరున్నారా? లోకేశ్వరి ఒక అబ్బాయిని ప్రేమించిందని చెప్పాను కదా. ఆ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళిపోతాడా? క్లెవర్ బాయ్. ఇంతకీ నువ్వు పెళ్లి కొడుకు గెటప్ ఎందుకేసో చెప్పనేలేదు. ఆ ప్రేమికుని నేనే కదా. ఏంటి? అదే తోడు పెళ్లి కొడుకు నేనే కదా అంటున్నాను. నువ్వు చెప్పేది మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉందిరా. మండపంలోకి వెళ్ళిన తర్వాత నీకే క్లారిటీ వస్తుంది. ఎవరు? ఇంకెవరు? నాన్న. బయలుదేరేవా లేదా అని. ఇటీ. హలో నాన్న. ఒరే వెధవా, ఏంట్రా లేటు? వెధవని కాబట్టే లేటు. అలా నిలబడి చూస్తారేంటి? ఓపెన్ చేసి చూడండి. అంటే అమ్మా, కారు ఆగిన ప్రతి ఓడు బానెట్ పైకెత్తి చూస్తూ ఉంటాడు, కానీ ఏం చూస్తుంటాడో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదమ్మా. తెలియనప్పుడు చూడటం ఎందుకమ్మా? మరి ఇప్పుడు ఎలాగా? ఎలా అంటే చక్కగా మెయిన్ రోడ్ లో వెళ్లే వాళ్ళం, షార్ట్ కట్ అంటూ ఇలా గతుకుల రోడ్డుకి తీసుకొచ్చావు. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా. కరెక్ట్ గానే క్యాచ్ చేసావమ్మా. లేకపోతే ఏంటమ్మా, ముహూర్తం టైం దగ్గర పడుతుందని నువ్వు టెన్షన్ పడుతుంటే మండపానికి తొందరగా వెళ్ళాలని ఆటదారిలో వచ్చాను. కారు ఆగిపోతే నా తప్ప. నమస్కారం. నమస్కారం అండి, లోపలికి వెళ్ళండి. అలాగే అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే, పదండి. ఏంటండి ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు రాలేదు? ఏముంది, మనల్ని వెయిట్ చేయించడం ఆవిడ గారికి ఎప్పుడు అలవాటే కదా. అవును, షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అంతే కదా. ఎంతైనా అన్నయ్య ఇచ్చిన చనువే, అందుకే ఆ ప్రియ ఇలా చేస్తుంది. అబ్బా, ఏంటమ్మా ప్రతిదానికి నువ్వు? వస్తారులే. ఎప్పుడు? ముహూర్తం దాటిపోయాక ముందు వాళ్ళకి ఫోన్ చేయండి.
వెహికల్స్ కూడా రావట్లేదు. ఇలా అయితే నా పెళ్లి జరిగినట్టే. ఇదిగోండి అన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారు. అంతా మీ వల్లే మావి గారు. హలో అన్నయ్య గారు. ఏమ్మా ఎక్కడా? అన్నయ్య గారు దారిలోనే ఉన్నామండి. కాకపోతే మధ్యలో కారు ఆగిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. కారు ఆగిపోయిందా? అవునన్నయ్య గారు. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? అదే అండి, కళ్యాణ మండపానికి వచ్చే దారిలో చింత చెట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ కొస్తే మట్టి రోడ్డు ఉంటుంది కదా, అక్కడున్నాం. మెయిన్ రోడ్డు వదిలేసి అటుపక్క ఎందుకు వెళ్ళారమ్మా? ఒక బుద్ధి లేని వాణ్ణి గుడ్డిగా ఫాలో అయ్యి బుద్ధి తక్కువ పనిచేసి ఇరుక్కుపోయామన్నయ్య గారు. సరే, అటువైపు ఏదన్నా వెహికల్ వస్తే అది పట్టుకుని వచ్చేయండమ్మా. ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా. ఇటు పక్క ఏ వెహికల్స్ రావటం లేదు అంకుల్. మీరిక్కడ? కార్ ఆగిపోయిందండి. ఆగిందా? ఆపేవా? అవును, మీ రూటు ఇటువైపు కాదు కదా, ఇటు వచ్చారేంటి? షార్ట్ కట్ అని వచ్చాం బాబు. మీరు కళ్యాణ మండపానికి వెళ్తున్నారు కదా, మీరేంటి ఈ రూట్లో వచ్చారు? షార్ట్ కట్ అనే బాబీ ఇటు తీసుకొచ్చాడు. మీరు మా కోసమే ఇక్కడికి వచ్చినట్టుంది. కరెక్ట్ గా చెప్పావు. ఇష్టం ఉన్న వ్యక్తుల మధ్య వేవ్ లెంత్లు అలాగే పనిచేస్తుంటాయి. అదే మీరిలా వచ్చేలా చేసి ఉంటుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదాం పదండి. పదండి పదండి. మావయ్య, అల్లుడు గారి కారులో మేము వెళ్తాం, మీరు కారు పని చేసుకుని వచ్చేయండి. అంటే నేను రావద్దామా? కారు వదిలి ఎలా వస్తావు కాకి? రిపేర్ చేయించుకుని వచ్చేసాయి. ఏంటి బాబు, టిఫిన్లు చేశారా? చేసామండి. కాఫీ కూడా ఉంటే పంపించండి. కాఫీలు కాదురా, పురుగుల ముందు పంపిస్తాను, తలా కాస్త తాగి చావండి. మీరు వచ్చింది వాయించడానికా, నాతో వాదించడానికా? వాయించడే. ఇంకా టైం ఉంది కదండి. మరి కానివ్వండి. కానివ్వండి రా. ఆపడే. సన్నాయి డప్పులు కాదు, గట్టి మేళం, గట్టి మేళం వాయించండి. మీరు ఎలా వాయిస్తున్నారో నేను చూడాలి కదా. ఏమండి, పెళ్లి ఈ రోజు వాయించట్లేదండి, మేము ఎన్నో పెళ్లిళ్ళు వాయించాం. అదే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దనేది. వాయించండి. అంటే అది... అరే, నువ్వు పెద్ద బోగ్గడు అన్న తెలుసులేరా. దుబాయ్ అని అబద్ధం చెప్పి ఆడపిల్లలను మోసం చేసి పిలిగడి అయిపోయావా? ఇప్పుడే ఈ విషయం ప్రియాకి చెప్పేస్తానా? ఈ పెళ్లికి నన్ను పురమాయించింది ఆవిడే అండి. గుండమ్మ మెడలో 3 ముళ్ళు వేసిన వెంటనే కనపడకుండా పోవాలనేది అగ్రిమెంట్ అండి. అయితే పేమెంట్ కోసం పిలుగుడికయ్యావా? అరే, అయితే నీకు ముట్టే దాంట్లో నాకు కమిషన్ ఇవ్వాలి. నీకెందుకు ఇవ్వాలి? నీకు పెళ్లి కావాలొద్దా? కావాలి. అయితే తప్పదు మరి. అమ్మోలా పోయి మూసి కూర్చో వెళ్ళు. నేనే అనుకుంటే ఆ ప్రియ నాకంటే ఎదవలాగుంది. ఆస్తి కోసం ఆ అమ్మాయి గొంతుకు వస్తుంది. వాడతా, అందరినీ వాడతా. ఏమండి, ఆ అబ్బాయి మీకింతకు ముందే తెలుసా? జైల్లో పరిచయం. జైలా? వాడు దుబాయ్ బ్యాచ్ కాదే, పెద్ద కంట్రీ బ్యాచ్. అలాంటి వాణ్ణి ప్రియా అల్లుడుగా ఎందుకు ఒప్పుకుంటుంది? గుండమ్మ తన సొంత కూతురు కాదు కదా, అన్ని తెలిసే చేస్తుంది. పాపమండి. గుండం పెట్టిపోతే మనకెందుకే? మనకు కావాల్సింది అదిగడి పెళ్లి ఆగాలి, నా కూతురుతో పెళ్లి జరగాలి, అంతే. ఎవరికైనా కూతురు పెళ్లి చేస్తే ఖర్చు వస్తుంది, మనకే
లాభం వస్తుంది. ఆహా, ఎంత అద్భుతమైన జాతకం. సూపర్. పంతులు గారు, అయ్యా, ఏంటండి అవి? జాతకాలండి. మీకు ఇక్కడ అన్ని వచ్చినట్టే కదా? అవన్నీ పక్కన పెట్టండి, ముందు లేరండి చెప్తాను. ఈ జాతకం చూసారా? ఎంత గొప్ప జాతకం అండి. ఈ అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే మీ పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి వెళ్ళిపోతాయండి. సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో కొలువు తీరినట్టే. అందుకే కదండి పట్టుబట్టి ఈ సంబంధం ఖాయం చేసుకుంది. ఏది ఏమైనా ఎంత అద్భుతమైన జాతకాలు కలిగిన జంట పెళ్లి నా చేతుల మీద జరిపిస్తున్నందుకు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది శ్రీనివాసరావు గారు. ఇదేంటి వీళ్ళు జంటలుగా వచ్చారు? ఎవరు జంటలుగా వచ్చినా అంతా పీటల దగ్గరే. ఒరే బాబీ, నువ్వేంట్రా ఈ గెటప్ లో? అది ఎరా, ఏంటి సెటప్? పెళ్లి పీటల దగ్గర చెప్పా. నా డైలాగ్ నాకే చెప్తున్నాడేంటి? అంటే వీడికి విషయం తెలుసా? అడిగేం తెలీదు, నువ్వు స్లిప్ అవ్వకు. మరి వాడు పెళ్లి కొడుకు గెటప్ వేసుకున్నాడేంటి? ఆడో తెంగిరేతవా, తోటి పెళ్లి కొడుగ్గా. మీరేం చెప్తే అది చేస్తాను. మీకెంత కావాలంటే అంత ఇస్తాను. ఎంత కావాలంటే అంత ఇస్తావా? ఇస్తాను. అటు వాడు ఇచ్చి ఇటు మీరు ఇచ్చి అంత డబ్బుని ఏం చేసుకోవాలమ్మా? అయినా ఇప్పుడు ఈ గిరి చెయ్యి చాచే పొజిషన్ లో లేడమ్మా, పెళ్లి మూడులో ఉన్నాడు. పిల్లలు పెళ్లిపేటలు ఎక్కిన తర్వాత ఓ ట్విస్ట్ ఇస్తాను. ఆ ట్విస్ట్ ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పద. అంటే వాడు ఈ విధవకి నిజం మొత్తం చెప్పేశాడన్నమాట. ట్విస్ట్ అంటున్నాడా? కొంపు తీసి నిజం బయట పెట్టి పెళ్లి ఆపిస్తాడా ఏంటి? ఇప్పుడేం చేయాలి? గిరి ప్రియతో మాట్లాడుతున్నాడేంటక్కా? వాడు మాట్లాడుతున్నాడు సరే, పద్మావతితో కాదు, ప్రియతో. ప్రీతోనా? ఆవిడతో మాట్లాడడం వీళ్ళు చూసారా? అది అంటే అది నువ్వేదో చెప్తున్నట్టు ఆవిడేదో టెన్షన్ పడ్డాం. చూసారా? కొంప తీసి విన్నారా? కవర్ చేయాలి. మాట్లాడవేంటి గిరి? ఊరుకోండి సిస్టరు, మీరు మీ అనుమానాలు. ఆవిడెందుకు టెన్షన్ పడుతుంది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మొహంలో టెన్షన్ మాకు క్లియర్ గా కనిపించింది. నిన్ను పక్కకు రమ్మనలేదు సిస్టరు. అవ్వా అవ్వా, ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు? ఆవు నన్ను పక్క రమ్మన్నవేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు మాట్లాడుతుంటే నీతో మాట్లాడాలి, పక్కకు రా అని పిలిచింది. మేం చూసాం. మనం మాట్లాడింది వినలేదు గానీ టోటల్ గా పిక్చర్ అంతా చూస్తారన్నమాట. అది చెప్తే మీరు తిడతారు. మేమేం తిట్టం గాని నువ్వేం మాట్లాడావు? ఆవిడెందుకు టెన్షన్ పడింది చెప్పు. మీ గురించే చెప్పా, అందుకే టెన్షన్ పడుతుంది. ఏమండి, మీరిక్కడికి
వచ్చారేంటి? అరవకు, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా మీ గదిలోకి వచ్చేసాను. మన మధ్య పర్మిషన్ ఎందుకు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి గుండమ్మ. ఏం మాట్లాడాలి? మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు మాట్లాడినా ప్రయోజనం లేదు. అతను లేడు కదా. అన్నయ్య లేడనేగా నువ్వు వచ్చింది. నేను నీతో ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఈ విషయం గురించి ఆఫీస్లోనే చెప్దామని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. నాకు తెలుసు. నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎటో సిచ్యువేషన్స్ కలిసి రాక నేను ఈ విషయం చెప్పలేకపోయాను. పెళ్లిపీటల వరకు వచ్చేసరికి ఇప్పుడు ధైర్యం వచ్చిందన్నమాట. నాకు తెలుసులోకి ప్రేమించిన వాడు ఉండగా ఏ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకోలేదు. ముందు మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఓహ్, నీ వెర్షన్ నీ దగ్గర నేను చెప్పేది వినిపించుకోవా? ఏం చెప్తారు? మీరు ఏం చెప్పాలనుకున్నా లోకేశ్వరితో చెప్పుకోండి. ఇప్పుడు తనే మీకు కాబోయే భార్య. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇలా రావడం తప్పు. తప్పో ఒప్పో నాకు తెలీదు. నేనైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా మీ ఇష్టం. అనుకున్నవన్నీ జరగకపోవడమే జీవితం. నా ఆశను నేను చంపేసుకున్నాను. మీరు కూడా నన్ను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించండి. అది కాదు గుండమ్మ. ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పాల్సింది చెప్పేశాను, అర్థం చేసుకోండి. ఈ టైం కోసమే ఇంతవరకు వెయిట్ చేశాను లోకి. నువ్వు క్లారిటీ ఇచ్చావుగా, ఇక నేను తగ్గను. అన్నయ్య పెళ్లి ఆపాలి, నా ప్రేమని గెలిపించుకోవాలి. ఇదే మండపంలో అన్నయ్య పెళ్లి ఆపుతాను. ఎవరు అడ్డుపడినా నీ మెళ్ళో తాలి కడతాను. తేనె పట్టును పట్టబోతే దొంగ తేలు పుట్టిందంటే గోలుమాలు. చెక్కని చుక్కని పట్టబోయి లెక్కే లేక చిక్కే పడితే అదే మౌయా. గుండమ్మా, ఏంటలా ఉన్నావు? ఏమింది? తాతయ్య నాకు ఫోన్ చేశాడు. కార్ రిపేర్ అయిందంటనా? వస్తున్నారంటనా? వస్తున్నాను అన్నాడు పిన్ని, కానీ రావద్దని చెప్పాను. చిన్నప్పటి నుంచి నీ మనసు కష్టపెట్టేలా నేనెప్పుడైనా ప్రవర్తించానా పిన్ని? అలా అని నేనన్నానా? మరెందుకు పిన్ని ఇలా చేస్తున్నావు? ఓ, అయితే మీ తాతయ్య అంతా చెప్పేశాడా? అదంతా నిజమే. ఇప్పుడేమంటావు? ఎటు చూసినా చిన్నతనం నుంచి నువ్వు నాకు చేసిన గాయాలే కనిపిస్తున్నాయి పిన్ని. అందుకే నన్నేం అడగకు. చిన్నతనంలో ప్రతి ఆడపిల్లకి తండ్రి తోడుంటే సరిపోతుంది పిన్ని. తన కష్టాలను, ఇష్టాలను, బాధలను, సంతోషాలని తండ్రితోనే చెప్పుకుంటుంది. ఆఖరికి అమ్మ మీద కంప్లైంట్స్ తో సహా. వయసు వచ్చిన తర్వాత అమ్మ అవసరం, నాన్న పక్కకు జరగాల్సిందే.
నాకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఆడపిల్ల అవసరాలన్నీ చూస్తూ అమ్మ స్థానం తీసుకుంది నువ్వే కదా. నేనేమనగలను? నేను అనుకున్నాను పిన్ని, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టలేదు అని. కానీ ఇప్పుడే తెలిసింది నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టానని. కదా నిజానికి అమ్మ చనిపోయిన తర్వాత నిన్నే అమ్మ అని పిలవాలనుకునేదాన్ని. నిన్ను పిన్ని అని పిలవడం నాకు నచ్చదు. కానీ నేను అమ్మ అంటే నీకు నచ్చదని పిన్ని అని పిలుస్తున్నాను. కొన్ని పరిస్థితుల్లో దేవుడైనా మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ తల్లి బిడ్డల్ని మోసం చేయదని మా అమ్మ నాకు చెప్పింది. ఏంటి నీ ఉపోద్ఘాతం? అంటే నేను తప్పు చేశానని, నిన్ను మోసం చేశానని దిప్పి పొడుస్తున్నావా? ఈ పెళ్లి ఆఫ్ చేయాలని చూస్తున్నావా? లేదు పిన్ని, ఈ పచ్చని పందిట్లో పెళ్లిళ్ళు ఆగవు. నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. చిన్నప్పుడు ప్రతి విషయాన్ని నాన్నకి చెప్పుకొని, తర్వాత తల్లికి చెప్పుకొని, పెళ్ళైన తర్వాత భర్తకి చెప్పుకుంటాం కదా. కానీ నా భర్త నా మెడలో తాళి కట్టిన వెంటనే కనపడకుండా వెళ్ళిపోతాడు కదా. ఆయనకి చెప్పుకునే అవకాశం నాకు ఉండదు కదా. ఆ కష్టాన్ని కూడా నీతోనే చెప్పుకోవాలి కదా. అందుకే పిన్ని నీతో చెప్పుకుంటున్నా, అంతేగాని నేను దెప్పి పడవాలని కాదు. నా గురించి నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు అనుకున్నట్టే లోకేశ్వరి పెళ్లి ఘనంగా జరుగుతుంది. లోకేశ్వరి ఆనందంగా అత్తగారింటికి వెళ్తుంది, సుఖంగా కాపురం చేసుకుంటుంది. నాకు కావాల్సింది కూడా అదే. తాతయ్య కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చిన ఈ పెళ్లిళ్ళు ఎవరూ ఆపలేరు. వెళ్ళు పిన్ని, నువ్వు ధైర్యంగా ఉండు. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? నేను జాతకాలు మార్చానని, గుండమ్మకి ఒక ఫేక్ పెళ్లి కొడుకుని ఫిక్స్ చేశానని ఆ గిరిగాడికి తెలిసిపోయింది. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళంతా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంతో కొంత పడేసి వాళ్ళ నోళ్లు మోయించగలనా? కానీ ఈ పెళ్లితో తన జీవితం నాశనమైపోతుందని తెలిసినా ఈ పెళ్లి చేసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకని నాకు ధైర్యం చెప్తుంది. ఆ గుండమ్మ స్థానంలో నువ్వుంటే నిజాలు తెలిసి కూడా నువ్వు పెళ్లి కొప్పుకునేదానివా? నువ్వే కాదు, ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. జీవితమే పోతుంటే అభిమానాలేంటి, బంధుత్వాలేంటి? కాని అది ఒప్పుకుందే. మించిపోయింది. త్యాగగుణంలో గుండమ్మ గీతనే మించిపోయింది.
జీవితంలో చేసిన కొన్ని తప్పులని ఎప్పటికీ సరిదిద్దుకోలేమంటారు. అలాంటి తప్పు చేశాను. జరిగేది చూస్తూ ఉండిపోవడం తప్ప దిద్దుకోలేను. ఎప్పటికీ దిద్దుకోలేను. ముహూర్తం దగ్గర పడుతుంది. ముందు వీళ్ళ పెళ్లి కానివ్వండి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ఆగండి. ఏంటమ్మా, ఆ అబ్బాయితో నీ కూతురు పెళ్లి జరగాల? ఇంకా ఎంతకాలం అన్ని మోసాలు సాగిస్తావు? మోసమా? ఏంటండి మీరు చెప్పేది? నిజమమ్మా, ఇదంతా నా కోడలు చేసిన మోసం. తన కూతురు జీవితం బాగుండాలని గొప్పింటి కోడలైపోవాలని అన్న నాటకం. నువ్వు మాట్లాడద్దా? మీరు ఏ జాతకం అయితే బాగుంటుందని చూపించారో, ఏ జాతకురాల్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నారో, ఆ జాతకం గల అమ్మాయి ఎవరో తెలుసా? లోకేశ్వరి కాదు. ఆ రోజు గుళ్ళో నేను చూపించిన జాతకం, మీరు కోడల్ని చేసుకోవాలనుకున్న జాతకం గుండమ్మదే. నీ కూతురు బాగు కోసమే అబద్ధం ఆడావు అనుకుందాం, కానీ గుండమ్మ కూడా నీ కూతురు లాంటిదే కదా. ఆ పిల్ల గొంతు కోయాలని ఎలా అనుకున్నావమ్మా? అసలు ఇవిడ మనిషి అయితే కదండి మంచి చెడులు ఆలోచించడానికి. మొదట్నుంచి ఈవిడ వరుస అనుమానంగానే ఉంది. లోకేశ్వర్ కంటే ముందొక పెద్దమ్మాయి ఉందన్న విషయం దాచడం, తన కూతురు మన ఆది ఆఫీస్లో పనిచేస్తూ కూడా తనే పెళ్లి కూతురున్న విషయం మన ఆదికి చెప్పకుండా దాచడం, మొత్తం తల్లి కూతుళ్ళిద్దరూ మాయే. అందుకే ఈ సంబంధం వద్దని చాలా సార్లు చెప్పాను. మీరే నా మాట వినిపించుకోలేదు. ఇంకా ఆలోచిస్తావేంటన్నయ్య? ఇన్ని మోసాలు చేసిన ఆవిడతో వియ్యం అవసరమా? ఇలాంటి ఇంటి నుంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుని ఆది జీవితం బలి పెడతావా? పెళ్లి లేదు, గిళ్ళి లేదు, వెళ్ళిపోమని చెప్పన్నయ్యా. అవును మావయ్య, బావా మీరు ఎంత మంచివారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్లతో సంబంధం ఏంటి? వెళ్ళిపోమని చెప్పు. కావాలంటే బావని నేను చేసుకుంటాను. ఇక్కడ నీకు డైలాగ్ లేదు కదే. నేనే స్పేస్ తీసుకున్నా. చూడండి శ్రీనివాసరావు గారు, జరిగింది మొత్తం మీతో చెప్పాను. ఇక ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి. నా కోడలు చేసిన తప్పుకి నా మనవరాలను శిక్షించకండి. మా గుండమ్మ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం న్యాయం. భగవంతుడి నిర్ణయం కూడా అదే అనుకుంటా. అందుకే ఈ నిజం ఇప్పుడు బయటపడింది.
నిజం చెప్పాలంటే మా గుండమ్మ గుండమ్మా, నువ్వు అదృష్ట జాతకురాలివి. కాకి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు, అదృష్టవంతుణ్ణి ఎవరూ పాడు చేయలేరు అని, దరిద్రుణ్ణి ఎవరూ బాగు చేయలేరు. ఇప్పుడు అదే జరిగింది. సరేనే, నేను చేసింది తప్పే, నేను చేసింది మోసమే, కాని నీ బాగోసమే చేశాను. ఆ ఆశతోనే గుండమ్మ విషయంలో పొరపాటు చేశాను. తెలియక చేస్తే పొరపాటు అవుతుందమ్మా. కావాలని చేస్తే అది పొరపాటు కాదు, నేరం. సరే, నేను చేసింది నేరమే, శిక్షించండి. గుండమ్మ పెళ్లి సంగతి సరే, మరి నా కూతురి పరిస్థితి ఏంటి? తనకి నేనున్నాను. అమ్మ గుండమ్మ, కాస్త సైడ్ ఇవ్వమ్మా. తనకి నేనున్నాను అత్తయ్య. ఏం మాట్లాడుతున్నాడు వీడు? వీడు చేసుకుంటాడా ఏంటి? రే బాబీ, మాట్లాడు లోకేశ్వరి, ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడు. ఏ ఇందాక నా గదిలోకొచ్చి నీ మనసులో మాట అంత ధైర్యంగా చెప్పావే, ఏ ఇక్కడ చెప్పడానికేంటి? నేనైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. బాబీ, ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను నాన్న. ఆదిగాడు అందరి ముందు సిగ్గుపడతాడేమో, కానీ నాకు భయం లేదు. లోకేశ్వరి నేను ప్రేమించుకున్నాం.